ఇళ్ల బ్యారేజీలు నీటి నిల్వలు లేకుండా ఖాళీగానే ఉంటున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు స్పాట్ను సందర్శించి మరమ్మతులు చేసిన తర్వాతనే నీటి నిల్వపై ఆలోచన చేయాలని ఆదేశించారు. దీంతో 2 ఏళ్లుగా బ్యారేజీలు నీటి నిల్వ లేక ఖాళీగానే ఉంటున్నాయి. బ్యారేజీలను ఖాళీగా పెట్టడం, వాటికి మరమ్మతులు చేయకపోవడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కదిలిన అధికార యంత్రాంగం బ్యారేజీల మరమ్మతుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదంతా ఇలా ఉండగానే సీఎం రేవంత్ నీటిపారుదల శాఖ మంత్రి అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. బ్యారేజీలు నిర్మించిన కంపెనీలే పునరుద్ధరణ పనులు చేపట్టాలని అన్నట్టు ప్రచారం. అంతేకాదు, మేడిగడ్డ సహా మిగిలిన బ్యారేజీల మరమ్మతులు, ఇతర పనులన్నీ ఒప్పందం ప్రకారం పూర్తి చేయాల్సింది నిర్మాణ సంస్థలేనంటూ క్లారిటీ ఇచ్చేశారు సీఎం. ఈ విషయంలో గట్టిగా వ్యవహరించి వారితోనే పనులు చేయించాలని రేవంత్ స్పష్టం చేశారు. జరిగిన తప్పులు సరిదిద్దుకుని పని పూర్తి చేయాలి తప్ప ఇన్వెస్టిగేషన్స్, ఇతర పనులకు ప్రభుత్వమే నిధులివ్వాలని అడగడం సరికాదన్నారని తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులను నిర్మాణ సంస్థలు ఎందుకు చేయడం లేదని అధికారులను సీఎం నిలదీసినట్టు తెలిసింది. పనులు పూర్తి చేయడం వారి బాధ్యత అని, గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగడానికి వీల్లేదన్నట్లు ప్రచారం. ఇలాంటి టైంలో నిర్మాణ సంస్థలు ఎంతవరకు ముందుకు వస్తాయన్నదే ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం. ఎందుకంటే పనులు పూర్తి చేసి అంతా పక్కాగా ఉందని ప్రభుత్వం నుంచి గతంలోనే ఎన్ఓసీలు కూడా తీసుకున్నాయి సదరు కంపెనీలు. ఇప్పుడు పనులు చేయాలంటే ఎలా చేస్తామంటూ కంపెనీలు ప్రశ్నిస్తున్నాయని అధికారులు అంటున్నారు. సీఎం మాత్రం పనులు చేసిన కంపెనీలే ఆ రిపేర్లు కూడా చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేయబోయే పనేంటి? నిర్ణీత సమయంలోగా పునరుద్ధరణ పనులు పూర్తవుతాయా? కాంట్రాక్టు కంపెనీలు ముందుకు వస్తాయా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మళ్లీ ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని నిర్మించాలని ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రాథమిక పరిశీలన కూడా పూర్తయింది. మళ్లీ తుమ్మిడిహెట్టి ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు? తుమ్మిడిహెట్టిని సుందీళ్లకు కనెక్ట్ చేస్తారా? మొత్తంగా ఏం జరుగుతుంది అనేది రకరకాల సందేహాలైతే వ్యక్తమవుతున్న పరిస్థితి. కాళేశ్వరంపై అయితే సర్కార్ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. మరమ్మతులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి బ్యారేజీల్లో నీరు నిల్వ చేయాలని చెప్పి సీఎం అధికారులను ఆదేశించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి టెండర్ ప్రక్రియకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కాళేశ్వరం బ్యారేజీలపై ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ కంపెనీలు ముందుకొస్తాయా? అప్పట్లోనే ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ తీసుకున్న కంపెనీలు ఇప్పుడు వచ్చి ఆ డ్యామేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్యామేజ్లను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తాయా అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. మొత్తంగా సీఎం అయితే తేల్చి చెప్పేశారు. నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ సంస్థలే ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి బ్యారేజీలను రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని కూడా సీఎం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. నీటిపారుదల శాఖ అధికారులతోనూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్తోనూ సీఎం అయితే ఒక సమీక్ష చేపట్టారు. కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి ఆ సమీక్షలో కీలక ఆదేశాలు సీఎం ఇచ్చినట్టుగా ప్రచారం అయితే చక్కర్లు కొడుతోంది. వారికి ఒక సమయం అంటూ కేటాయించి ఆ సమయంలోగా పనులన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక బ్యారేజీల భారం ఎవరు మోయాలి అన్న దానిపై అయితే సందిగ్ధత నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్యారేజీల మరమ్మతులపై అయితే సర్కార్ పూర్తిగా దృష్టి సారించింది. ఇదే నేపథ్యంలో నిర్మాణ సంస్థలపై కొరడా జులిపించేందుకు కూడా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏవైతే రిపేర్లు ఉన్నాయో ఆ రిపేర్లను పూర్తి చేయాల్సిన బాధ్యత, వాటిని మరలా వాడకంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఖచ్చితంగా నిర్మాణ సంస్థలదే అంటూ సీఎం తెగేసి చెప్పారు. ఇంకా జాప్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా సీఎం ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. కానీ సదరు కంపెనీలు గత ప్రభుత్వ హయాంలోనే ఎన్ఓసీలు తీసుకున్నాయి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, వర్క్ మొత్తం క్లియర్ అయిపోయినట్టు, క్లారిఫై అయినట్టు కూడా ఆ సర్టిఫికెట్ తీసుకున్న పరిస్థితి. మరి ఆ సర్టిఫికెట్తో వీళ్ళు ఏమైనా ముందుకు వెళ్తారా? లేదు మరలా కంపెనీలు ఏమైనా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయా? రకరకాల అంటే మొత్తంగా నీలి మేఘాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమ్ముకున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు అందే సత్యం గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, మొత్తంగా చూస్తున్నాం కాళేశ్వరంపై ప్రభుత్వం అయితే కదిలింది. నిన్న మొన్నటి వరకు ఎంక్వైరీలు, కేసులు అన్న సర్కార్ ఇప్పుడు కాళేశ్వరం మరమ్మతులపై దృష్టి సారిస్తోంది. ఆ నిర్మాణ సంస్థలే ఈ మరమ్మతులను చేయాలని చెప్పి సీఎం ఆదేశించినట్లుగా వార్తలైతే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. మరి ఆ నిర్మాణ సంస్థల బాధ్యత ఎంతవరకు ఉంటుంది? అప్పట్లోనే అంటే గత ప్రభుత్వంలోని ఎన్ఓసీలు కూడా తీసుకున్నాయి నిర్మాణ సంస్థలు. ఏంటి సార్, ఏం జరగబోతుంది అనుకోవచ్చు అంటారు? గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే చేయాలని చెప్పేసి అంటే మొదట ప్రొజెక్ట్ చేసినటువంటి కంపెనీలు హెచ్చరిక చేసిన తర్వాత మేమే చేస్తామని ఒప్పుకున్నాయి. స్టేట్మెంట్ కూడా ఇచ్చినాయి. 500-600 కోట్లు అవుతాయి, మేము చేస్తామని చెప్పేసి సెకండ్ ఫేజ్ లో ఒప్పుకున్నారు. తర్వాత ఘోష్ కమిషన్ కూడా లేవనెత్తిన దాంట్లో ఈ పూర్తి కాకముందే ఎన్వేస్ తీసుకున్నారు, ఎన్వేసి జారీ చేశారు. ప్రభుత్వం నుంచి చేసిన తప్పు అది.
బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పు అని చెప్పేసి ఘోష్ కమిషన్ కూడా దీన్ని తప్పు పెట్టింది. ఆ తర్వాత హరీష్ రావు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ను విమర్శిస్తూ నిర్మాణ సంస్థలు రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తారని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఈ విధాలుగా ఇన్ని విధాలుగా పరిశీలిస్తే ఖచ్చితంగా బహుశా నిర్మాణ సంస్థలు పునర్నిర్మాణం చేసే అవకాశం ఉంది. మొదట రిజెక్ట్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసినాయి, ఓపెన్ వచ్చినాయి. హరీష్ రావు గారు దాని మీద మాట్లాడిండు. కాబట్టి ఇవాళ పూర్తి కాకముందే ఎన్ఓసి ఇష్యూ చేసిన అనేది ఘోష్ కమిషన్ లేవనెత్తినటువంటి విషయం. వీటన్నిటిని గమనంలో తీసుకుంటే అందులో వెంటనే విత్ ఇన్ 2 years ఇవి రిపేర్కి వచ్చాయి. కాబట్టి సామాజికంగా తర్వాత మోరల్కి కూడా వాటిని రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత నిర్మాణ సంస్థల మీద ఉంది. అవి జాతీయ స్థాయిలో అనేక చోట్ల నిర్మాణం చేస్తున్నటువంటి కంపెనీలు, ఎల్ఎన్టీ కానీ దాని పార్ట్నర్ కానీ ఇటువంటి వాళ్ళందరూ. కాబట్టి ఖచ్చితంగా అయితే స్టేట్ గవర్నమెంట్ నిన్న సమీక్ష ప్రకారం ఒకటి ఆ బ్యారేజీల్ని రిపేర్ చేయటం ఒక టాస్క్ అయితే, కొత్తగా తుమ్మిడిహట్ని కూడా దానికి కావాల్సినటువంటి డిజైన్స్ మొత్తం తయారు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం సార్. మనతో పాటు మాట్లాడేందుకు నైనాల గోవర్ధన్ గారు నీటిపారుదల నిపుణులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవర్ధన్ గారు నమస్కారం అండి. నమస్తే. గోవర్ధన్ గారు, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణకు మణిమకుటం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారటం, ఆ తర్వాత ఎంక్వైరీలు జరగటం, రకరకాల పరిణామాలు, మొత్తంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పి ప్రజలకు కూడా అంటున్న పరిస్థితి. ఆ రిపేర్లు చేస్తే, ఆ మరమ్మతులు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు వినియోగంలోకి వస్తుందని మనం భావించవచ్చు అంటారా? రిపేర్లు చేయడం సాధ్యమయ్యే పనేనా? ఏం చెప్తారు? సాధ్యం కాదండి. అంటే చంద్రశేఖరరావు ప్రభుత్వం ఏ విధంగానైతే అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల అనేటటువంటి 3 బ్యారేజీలు అక్కడ ఉండేటటువంటి ఫౌండేషన్స్ విరుద్ధంగా భూగర్భ జియో ఫిజికల్, జియో సాంకేతిక పరీక్షలు చేయకుండానే ఎలా అయితే నిర్మించిందో, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, లేదా తెలంగాణ నీటిపారుదల శాఖ కానీ ఇందులో తుమ్మిడిహెట్టి నిర్మించడం సరైనదే, సముచితమైనది, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దాన్ని ఈ సుందిళ్లకు మైలారం నుంచి అనుసంధానించడం చాలా తప్పు. ఎందుకంటే సుందిల్ల తుమ్మిడిహెట్టి నుండి మైలారం వరకు 71 కిలోమీటర్లు పూర్తి గ్రావిటీలో వస్తుంది. కానీ ఏదైతే మైలారం నుండి సుందిల్లకి నీళ్లు తరలించేటటువంటి క్రమం ఏదైతే ఉందో, పినాకిని చంద్రబోస్ అనేటటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఏక కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ గారు నిశితంగా అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ పైనే విచారణ చేశారు. ముఖ్యంగా 2016లో ప్రారంభమై నిర్మాణం అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల 2019లో నిర్మాణం పూర్తయి ప్రారంభించారు. 2019లోనే 3 బ్యారేజీలలో ఆఫ్ డౌన్ కొట్టుకుపోయింది, పునాది భాగంలో డ్రాఫ్ట్ కొట్టుకుపోయింది. మొత్తం ఏవైతే నీరు ఫ్లడ్ గేట్స్ లోంచి కిందికి జంప్ చేసేటటువంటి క్రమం ఏదైతే ఉందో, ఆ స్కీ జంప్ చేసి దిమ్మల పైన పడతాయి. అంటే కింద భూగర్భంలో ఉన్నటువంటి ఇసుకకి కానీ ప్రాజెక్టు ఫౌండేషన్స్ కి, అంటే స్పిల్వే ఫౌండేషన్స్ కి నష్టం జరగకుండా దిమ్మెలు కడతారు. ఆ దిమ్మెలన్నీ కూడా వాటర్ గేట్ లోంచి జంప్ చేసి కిందికి దూకేటప్పుడు మొత్తం దిమ్మెలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. మొత్తం మనకి అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల మొత్తంలో శాటిలైట్ మ్యాప్స్ అండ్ శాటిలైట్ పిక్చర్స్ 2019, 2020, 2021, 2022, 23 అక్టోబర్ వరకు, అక్టోబర్ లో మేడిగడ్డ కుంగిపోయింది. దాని తర్వాత విచారణ చేపట్టారు 3 డ్యాముల్లో. రెండవది చాలా కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దీనిపైన ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన మేడిగడ్డ అక్టోబర్ 21, 2023 అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు, ఒక 2 నెలల ముందు ఎప్పుడైతే కుంగిపోయిందో, వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి విచారణ చేసింది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, మొదటి నివేదికలో ఏం చెప్పారంటే, వాళ్ళు చాలా చాలా క్రిస్ప్ గా, చాలా కీలకంగా ఏమేమి సమస్యలు అన్నారం, మేడిగడ్డ, సుందిలలో తలెత్తాయో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పాడు. 2019లో ఏం తలెత్తాయి. ఓకే, ఇక్కడ ఒక్క విషయం ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నిల్వ చేయొద్దు అని చెప్పారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఫైనల్ నివేదిక అయితే
దాదాపు ఫైనల్ నివేదికలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది సంవత్సరంన్నర తర్వాత. ఆ ఫైనల్ నివేదికలు ఏంటంటే కేంద్రంలో ఉండేటటువంటి ప్రముఖ వైజ్ఞానిక సంస్థలలో వైజ్ఞానిక సంస్థలతో ఒక కమిటీ వేసి ఆ వైజ్ఞానిక సంస్థల ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని సిడబ్ల్యూసీకి ఇప్పించాలి అనేది చెప్పడం జరిగింది. చాలా కీలకమైనటువంటి విషయం. మరొక విషయం ఏంటంటే ఆ వైజ్ఞానిక సంస్థల రిపోర్ట్ తర్వాత మాత్రమే వాటిని ఏ మేరకు కూల్చాలి, ఏ మేరకు వాటిని వినియోగించాలి, ఆ రిపేర్లు చేసిన తర్వాత మాత్రం వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. మరి అలా రిపేర్లే ఈనాటికి పూర్తి కాలేదు. రిపేర్ల గురించే నిర్మాణ సంస్థలు బాధ్యత వహించాలి అని చెప్తున్నారు. అలాంటి సుందిళ్లకు తుమ్మిడేటి నుంచి నీళ్ళు ఎలా తీసుకుపోతారు అనేది మాట్లాడదాం సార్. సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు తుమ్మిడిహెట్టి అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టుతో లింక్ అప్ అయితే ఎలా జరగబోతుంది, ఏంటి పరిణామాలు అనేది కూడా మనకు గోవర్ధన్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఒక ప్రాజెక్టు కడితే అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి ప్రజాధనంతో ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటారు. కానీ ఏ ప్రభుత్వమైనా సరే ఆ ప్రాజెక్టు ఏదో తమ సొంత తెలివితేటలతో తమ సొంత డబ్బుతో కట్టినట్టుగా చెప్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఎందుకు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మొత్తం ఈ ప్రాజెక్టు వైపే తిరుగుతుంది? ఎలా చూడాలి, ఏం చెప్తారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి అరడజన కారణాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. తర్వాత ఇది దరిదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఫెయిల్యూర్ అయింది. దరిదాపు ప్రతి సంవత్సరం ఒక 13,000 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. 37 లోపు 1937-38 లోపు ఈ లోను అసలు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రీపే చేయాలి. అంటే ఆ రైతులకు నీళ్లు ఇవ్వకున్నా రాష్ట్ర బడ్జెట్ మీద దరిదాపు ఒక 5 to 8% భారం పడుతుంది. ఇటువంటి భారాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అకౌంటబిలిటీ లేకుండా మాట్లాడుతుంది. అంటే మిగతా చోట్ల కూడా కూలిపోయినాయి కదా, లేకపోతే అక్కడ మన పోలవరంలో అది కూలిపోయింది, లేకపోతే ఇంకో దేశంలో అక్కడ కూలిపోయింది, ఇక్కడే అంటారేంది, ఎన్డీఎస్ అక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇక్కడే ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా తయారైంది. అయితే ఇవాళ మనకు పొలిటికల్ ని పక్కకు పెడితే మనకు అవసరం ఏంటంటే ఇవాళ మరి ఇంత ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టులో బ్యారేజీలు పనికి రాకుండా పోతే మిగతా స్ట్రక్చర్ అంతా పనికొచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలువలు కానీ లేకపోతే మిగతా చెరువులు కానీ ఇవన్నీ కూడా పనికొచ్చే అవకాశం ఉంది. వాటి మీద వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది వాటిని ఉపయోగించుకోకపోతే. దరిదాపు వాటి ఖరీదే 80,000 కోట్లు ఉంటుంది. పంపు సెట్లు కానీ ఇవన్నీ కూడా దరిదాపు 19 లిఫ్ట్లు, 20 ట్యాంక్స్ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకోవాలంటే మరి అవి రిపేర్ చేస్తే పనికి రావని ఇప్పుడు గోవర్ధన్ గారే కాదు ఎవరు చెప్పినా ఇవి పనికిరావు అనుకున్నప్పుడు మరి ఆల్టర్నేటివ్ దీనికి ఉపయోగించుకోవాలంటే తుమ్మిడిహెట్టి తప్పనిసరి. ఇప్పుడు వాటిని కూల్చి కట్టే పని అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. తర్వాత రెండవది కూడా ఎన్డీఎస్ఏ కూడా ఇచ్చిన రిపోర్ట్ లో దరిదాపు 12 బుల్లెట్ పాయింట్స్ చెప్పి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసింది. దేనికి ఏ లోపం కారణం అనేటువంటి ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది. కాబట్టి వాళ్ళు అంచనా వేసి తర్వాత ఐఐటీలు కానీ ఇటువంటి ఇంకా ఇతర సంస్థలు కానీ వాటిని తరవి చేయాలంటే ఇంకో ఏడాది బట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే సమ్మర్ లో నీళ్లు ఆగకుంటున్నప్పుడు మాత్రమే డిగ్గింగ్ చేసి ఇవన్నీ చేయగలమని చెప్పారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రొసీజర్ అంతా పూర్తి చేయమనేది నిన్నట సారాంశం. ఇక రెండోది తుమ్మిడిహట్టికి వచ్చినప్పుడు దాని మీద ఒక అంచనా ఇదివరకే ఉంది. వైఎస్ రాజశేఖర్ ప్రారంభించినప్పుడే ఉంది. 148 మీటర్స్ కడితే 80 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు అని. తర్వాత అట్లా కాదు 149 మీటర్లు కడితే 108 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు అని. అట్లా కాదు 150 మీటర్లు ఎత్తు కడితే 129 టీఎంసీలు ఎత్తిపోవచ్చు అని ఒక అంచనా ఉంది. అయితే 148 వరకు మహారాష్ట్ర పర్మిషన్ అవసరం లేదు. కాబట్టి 149, 150 అనుకున్నప్పుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఉంది. నిన్నటి కన్క్లూజన్ ఏమిటంటే 150 మీటర్లకే మీరు డిజైన్ తయారు చేయండి. డిజైన్ తయారు చేసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోదాం అని చెప్పేసి నిర్ణయించారు. తర్వాత మరొకటి ఏంటంటే 2 వేస్ చూశారు. అంటే సుందేల ద్వారా మరి ఎల్లంపల్లి ఎత్తిపోయాలంటే ఒకటి సొరంగ మార్గం, మరొక పంప్ సెట్లు ఉపయోగించి ఎత్తిపోయాలటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ లిఫ్ట్ మొత్తాన్ని ఉపయోగించుకోవాలంటే ఈ మొత్తం దరిదాపు 1,00,000 కోట్ల 80,000 కోట్ల బ్యారేజీలు పక్కన పెడితే మీద మొత్తం ఉపయోగించుకోవాలంటే ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు నిలబడితే బ్యారేజీలు రేపేయటం, లేకపోతే తుమ్మిడిహట్టి నిర్మించడం. సత్యం గారు, మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా 12 కారణాల్లో ఒక కారణం కాళేశ్వరం అయి ఉండొచ్చు. గత ప్రభుత్వం విచారణ ఇవన్నీ వదిలేస్తే ప్రభుత్వ ధనం
ప్రజలది, అది ప్రజల ధనంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడినప్పుడు నిరుపయోగమే. మీరు చెప్పినట్టుగా వడ్డీలు, చక్ర వడ్డీలు కట్టుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఖజానాకు కూడా భారం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇక కాళేశ్వరం విచారాన్ని పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎప్పటి వరకు, అంటే ఈ రిపేర్ల మరమ్మతులు పూర్తయితే ఎప్పటి వరకు ప్రాజెక్ట్ అందుబాటులోకి రావచ్చు, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వాలు వెంటనే చేయాలని అంటుంటాయి, 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత అని ముందే చెప్పవు. కానీ ఆ ప్రాసెస్ లో ఎంతకాలం పడితే, ఒక బ్యారేజ్ కట్టాలంటే ఆగమేఘాల మీద కట్టిన నిధులు మొత్తం మళ్లించి కార్పొరేషన్ పెట్టి చెల్లించిన దరిదాపు ఇవన్నీ చేసిన ఒక 4 ఏళ్లు పట్టింది కాళేశ్వరం బ్యారేజ్. ఇప్పుడు తుమ్మిడిహట్టి బ్యారేజ్ చేయాలంటే కూడా అదే స్పీడ్ మీద చేస్తే మరి 2 ఏళ్ల 3 ఏళ్ల 4 ఏళ్ల అనేది ఆ చేసేటువంటి ప్రక్రియను నిధులను బట్టి ఉంటుంది. తర్వాత రెండవది, మళ్ళీ దీనికి ఒక కార్పొరేషన్ పెట్టి, తుమ్మిడిహట్టి కార్పొరేషన్ పెట్టి నిధులు సమీకరిస్తారా? నిన్నడైతే కార్పొరేషన్ ఆలోచన మాట్లాడకుండా సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ నిధుల నుంచే ఇతర డ్యాములకు కొన్నిటికి మనకు శాంక్షన్ కాబోతుంది, చిన్న చిన్న డ్యాములకు. దరిదాపు అలానే దీనికి కూడా ప్రయత్నం చేయండి, తుమ్మిడిహట్టుకు కూడా అప్లై చేద్దామని చెప్పేసి అన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నిర్మించాలన్నటువంటి ఆలోచనలతోటి ప్రొసీడ్ అవుతున్నారు. అది సాధ్యమా లేదనేది మనం చెప్పలేము. ఇప్పటికే కార్పొరేషన్ అటువంటి ఉద్దేశం అయితే లేదు. కాబట్టి ఆ నిధుల సమీకరణ, తర్వాత డిజైన్, ఇంప్లిమెంటేషన్, ఇవి తర్వాత పర్మిషన్స్, ఇవన్నీ కూడా ఎంతకాలం అవుతుంది అనేది మనం ముందే చెప్పలేం. కానీ ఒక ప్రక్రియ అనుకున్నట్టు సాధ్యమైతే 3 ఏళ్లు 4 ఏళ్లు దాన్ని పూర్తి చేయొచ్చు తుమ్మిడిహట్టిని. ఈ రిపేర్లు అనేటువంటిది ఖచ్చితంగా నిన్న పొలిటికల్ డెసిషన్ అట్లా వెంటనే చేయండి అనొచ్చు. కానీ మరి రేపు సమ్మర్ లో మొత్తం నీళ్లు ఎండిపోయిన తర్వాత మిగతా పరీక్షలు చేయాల్సిందని గతంలో స్టేట్మెంట్ ఇచ్చింది ఇరిగేషన్ శాఖ. అవన్నీ పూర్తయ్యాలంటే మరొక ఏడాది రిపేర్స్ కూడా పట్టే అవకాశం ఉంది. రైట్ సార్. గోవర్ధన్ గారు, మీరు ఎప్పటి నుంచో నీటిపారుదల శాఖలో ఉన్నారు. ఇటువంటి బ్యారేజీలకు ఇలాంటి మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ మరమ్మతులు చేసిన తర్వాత ఆ ప్రాజెక్టులు ఉపయోగంలోకి వచ్చాయా? అంటే ఒకసారి చూస్తాం, నార్మల్గా ఒక మనిషికి కాలో చెయ్యో విరిగితేనే ఆ ప్రభావం అనేది జీవితం మొత్తం మీద పడుతుంది అన్న పరిస్థితి. తరాలు శతాబ్దాలు దశాబ్దాల పాటు ఉండాల్సిన ప్రాజెక్టులు ఆదిలోనే హంసపాదులు పడుతూ ఉంటే ఈ ప్రాజెక్టులకు మరమ్మతులు చేస్తే మరి రానున్న రోజుల్లో అవి నిలబడతాయా? ఆ దిశగా గట్టిగా ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చా? ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి మరమ్మతులతో ప్రాజెక్టుకి పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు అంటారా? ఏం చెప్తారు? అంటే ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేయడం కుదరదండి. అంటే మరమ్మతులు చేసినప్పటికీ కూడా అక్కడ సమస్యలు మళ్ళీ తలెత్తుతాయి. అంటే ఇది మామూలుగా ఒక యంత్రంలో వచ్చినటువంటి సమస్యనో లేకపోతే ఒక మానవ జీవన యాక్సిడెంట్ లో వచ్చినటువంటి వైకల్యం లాంటి దాంతో పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ప్రకృతితో కూడినటువంటి ఒక పెద్ద సంఘర్షణ. అంటే భారీ ఎత్తున కొన్ని పదుల టీఎంసీల నీళ్లు, అంటే తుమ్మిడిహట్టి నుంచి దాదాపు ప్రతి ఏటా ఒక 60, 70, 80 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళని నిలుపుకోగలిగినటువంటి శక్తి ఆ ఫౌండేషన్స్ లో లేదు. అది ఫ్లోటింగ్ ఫౌండేషన్ గా ఉండాల్సింది నిర్మాణ క్రమంలో రిజిడ్ ఫౌండేషన్ గా మారింది. మీరు చూస్తే 2019లోనే ప్రారంభంలోనే తలెత్తినటువంటి బొంగలు సిమెంట్, 2023లో మళ్ళీ సిమెంట్ గ్రౌటింగ్, పాలీయూరిథిన్ గ్రౌటింగ్, కెమికల్ గ్రౌటింగ్, 3 రకాల గ్రౌటింగ్ చేసినప్పటికీ, అంటే ఆ బొంగలు పూడ్చినప్పటికీ మళ్ళీ 2019లో తలెత్తినవి 2020లో తలెత్తాయి, 2021లో తలెత్తాయి, 2023లో తలెత్తాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రతి బొంగ మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొత్తవి పడుతున్నాయి. అంటే ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు చివరి వరకు స్పిల్వే కింద ఉండేటటువంటి మొత్తం బ్లాక్స్ లో, అన్ని బ్లాక్స్ లో దాదాపు ప్రతి చోట కొత్తవి బయటపడుతున్నాయి. మేడిగడ్డ గురించి వాళ్ళు ఏం చెప్పారు అంటే, సుందిళ్ళ గురించి, అన్నారం మేడిగడ్డ గురించి ఎన్డీఎస్సీ ఏం చెప్పిందంటే, ప్రతి చోట కూడా మీరు బొంగలు పూడిస్తే మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి గేట్ కింద, ప్రతి పిల్లర్ కింద బొంగలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద బోయారాలుగా మారే అవకాశం ఉంది అనేది వాళ్ళు చాలా ఎక్కడ మారదు అనేది అవకాశం లేకుండా చెప్పలేదు. కాబట్టి అందుకనే ఇది మైలారం తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ళకు తరలించడం కాకుండా రాజశేఖర్ రెడ్డి డిజైన్, పాత డిజైన్ ప్రకారం, పాత డిపిఆర్ ప్రకారం మైలారం నుంచి ఎల్లంపల్లికి, అంటే తుమ్మిడిహట్టి టు మైలారం, మైలారం టు ఎల్లంపల్లి, అది ఆ డిజైన్ కరెక్ట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు యాక్చువల్ గా అన్నారం మేడిగడ్డ సుందిళ్ళ అనేది మొత్తం కాళేశ్వరం హోల్ ప్రాజెక్ట్ లో అత్యంత క్రిటికల్ కాంపోనెంట్. అంటే ఈ 3 పైననే పినాకిని చంద్రఘోష్ విచారణ చేసింది, ఈ 3 పైననే ఎన్డీఎస్సీ విచారణ చేసింది. అందులో ఉన్నటువంటి 3 పైన ఎన్డీఎస్సీ విచారణ చేసినటువంటి ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ కి మళ్ళీ
భారీ ఎత్తున రాష్ట్రానికి అంతటికీ తరలించేటటువంటి నీటిని పంపించడం అనేటటువంటిది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ప్రమాదకరమైనటువంటి విషవలయంలోకి నెట్టడము. దీని కొరకు ఇప్పుడు సుందిళ్లకు నీళ్లు తరలించే క్రమంలో ఒక 10 కిలోమీటర్ల టన్నెల్ అవుతున్నారు. అంటే అక్కడ మళ్ళీ ఒక టేక్మట్ల వాగులో కరకట్టలు కట్టడం ఇదంతా ఉంటుంది. ఆ డబ్బంతా కూడా వృధాగా మారుతుంది. చివరికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే 23 నుంచి ప్రాజెక్టు మొత్తం డిబాక్ల్ అయిపోయి నీటి సరఫరా ఎత్తిపోయడం అంతా కూడా ఎలా అయితే స్తంభించిపోయిందో, మరొకసారి సుందిల్లా కనుక విఫలమైతే మళ్ళీ కాళేశ్వరం ఎలా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఓల్డ్ ప్రాజెక్ట్ ఎలా అయితే వైఫల్యమైందో అది కుంగిపోవడం వల్ల తుమ్మిడిగట్టి కూడా మళ్ళీ విఫలమవుతుంది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి కేవలం ఇదంతా ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ తెలంగాణ నీటిపారుదల శాఖ ఎందుకు ఆలోచిస్తుంది మైలారం టు సుందిల్లా, తుమ్మిడిగట్టి సుందిల్లా అంటే కేవలం 16,600 కోట్ల ఖర్చు తగ్గించడం. కేవలం 1600 కోట్లు అండి, ఎక్కువ ఖర్చు కూడా కాదు. అంటే మైలారంలో సుందిళ్లకు నీళ్లు తరలించడానికి ఒక లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఉండదు. అదే ఎల్లంపల్లికి నీళ్లు తరలించడానికి ఒక లిఫ్ట్ ఉంటుంది, 19 మీటర్స్ లిఫ్ట్. అంటే కింద అన్నారము మేడిగడ్డ లిఫ్ట్ ఏదైతే ఉందో అవి రెండు బైపాస్ అయిపోతాయి. ఎందుకంటే మీకు అంటే ఇక్కడ మైలారం లిఫ్ట్ కు బదులు సుందిళ్లలో లిఫ్ట్ ఉంది కాబట్టి సుందిళ్లకు నీళ్ళు వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ ను ఎల్లంపల్లిలో నీళ్ళు ఎత్తిపోయడానికి వాడుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ నీటిపారుదల శాఖ డబ్బులు 1600 కోట్ల రూపాయల ఖర్చు తగ్గించుకోవడానికి చేస్తుంది. కానీ దానికంటే ఎక్కువ మూల్యం తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలో ఎలా అయితే చెల్లించిందో మళ్ళీ తుమ్మిడిగట్టిలో ఈ కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం ద్వారా ఏ తప్పైతే చేశాడో తుమ్మిడిగట్టి నుంచి సుందిళ్లకు తరలించడం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖ మరొకసారి తుమ్మిడిగట్టి ప్రాజెక్టులో అదే తప్పు చేస్తుందని చెప్పేసి మా బలమైనటువంటి భావన, ఒక హెచ్చరిక కూడా. రైట్ సార్. సత్యం గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? మొత్తంగా కాళేశ్వరంపై ప్రభుత్వం చొరవ తీసుకోవటం, ఆ రిపేర్లను సంబంధించి ఆలోచన చేయటం మంచిదే. కానీ గోవర్ధన్ గారు చెప్తున్నట్టుగా రిపేర్లు చేసినా పరిస్థితులు మారకపోతే ఇంకా భారం ప్రజలపై మోపిన వాళ్ళు అవుతారు, ప్రాజెక్టు మొత్తం కూడా నిరుపయోగం అవుతుంది అని చెప్తున్న పరిస్థితి. ఆ దిశగా సర్కార్ ఆలోచించలేదంటారు. ఇప్పుడు గోవర్ధన్ అన్నదాన్ని ఎన్డీఏసీ కూడా సపోర్ట్ చేసింది. ఎన్డీఏసీ కూడా ఏమన్నదంటే ఒకటే టెక్నాలజీ ఉపయోగించారు 3 బ్యారేజీలలో. కాబట్టి ఇవాళ మేడిగట్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయో ముందు ముందు సుందిల్లా తర్వాత అన్నారంలో కూడా అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే టెక్నాలజీ వాడారు, అదే ప్రాసెస్ ఫాలో అయ్యారు. కాబట్టి వాటి వల్ల కూడా ప్యారేజ్ చేస్తాయని చెప్పేసి ఎన్డీఏసీ ఇదివరకే రికమెండ్ చేసింది ఆ విధంగా. అయితే ఇప్పుడు సుందిల్ ఇప్పుడు ఈ మూడింటిని అంటే 3 బ్యారేజెస్ ని స్కిప్ చేసి తుమ్మిడిగట్టిని డిజైన్ చేసుకోవాలన్నది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ప్రతిపాదించినటువంటి దాన్ని మనం ఇవాళ ఫాలో అయితే తుమ్మిడిగట్టి కన్స్ట్రక్షన్ కు మళ్ళీ ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు ఎంతో ఇప్పుడు లేటెస్ట్ ఖర్చు ప్రకారం దాన్ని రేపు డిఎపిఆర్ తయారు చేస్తారు. మళ్ళీ మధ్యలో ఈ సుందిలను వాడుకోవటం వల్ల తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ అంతా ఉపయోగం లేనటువంటి స్థితికి పోతుంది అనేది వారి ఆందోళన. కాబట్టి మనం ఇది అంతా కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ, అది ఎన్డీఏసీ గాని లేకపోతే నేషనల్ సిడబ్ల్యూసీ గాని లేకపోతే ఇప్పుడున్నటువంటి స్టేట్ ఎక్స్పర్ట్స్ గాని వీళ్ళందరూ ఏం నిర్ణయిస్తారో చూడాలి. అయితే రేవంత్ రెడ్డి కన్క్లూజన్ లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు తుమ్మిడిగట్ల నుంచి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కొంత దూరం కాలువలు తవ్వటం ఇటువంటిదని చేశారు, దాన్ని ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయండి, వాటిని కూడా ఉపయోగించుకునే విధంగా తయారు చేయండి అని నేను ఒక సూచన చేశాడు. కాబట్టి ఇవాళ గతంలో ఈ తుమ్మిడిగట్టి ప్రాజెక్ట్ లో ఏమి డిజైన్ చేశారో అదే డిజైన్ ఇంప్లిమెంట్ చేస్తే ఉపయోగంగా ఉంటుంది. దీన్ని మొత్తాన్ని 3 బ్యారేజ్ స్కిప్ చేయాలనేటువంటిది వాదన. ఎన్డీఏసీ కూడా అదే చెప్పింది, 3 బ్యారేజీలో కూడా అదే ప్రాబ్లం వస్తుందని చెప్పారు. ఏదేమైనా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మళ్ళీ తుమ్మిడిగట్టి హెల్ప్లెస్ కండిషన్ లో వదిలిపెట్టదు, అది మాత్రం గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం. రైట్ సార్, ఫైనల్ గా ఏం చెప్తారు గోవర్ధన్ గారు? సత్యం గారు చెప్పింది చాలా వాస్తవం. అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా చెప్పారండి. ఏవైతే 7వ బ్లాక్ దాదాపు 8 పిల్లర్స్ కూల్చి నిర్మించాలి అని చెప్పేసి మేడిగడ్డలో చాలా క్లియర్ గా చెప్పారు ఎన్డీఎస్సీ. అయితే ఇవి కూల్చి నిర్మించినప్పటికీ కూడా 1వ బ్లాక్ నుంచి 6వ బ్లాక్ వరకు లేదా మేడిగడ్డలో చివరి బ్లాక్ అయినటువంటి 8వ బ్లాక్ లో కూడా సమస్య తలెత్తుందనే గ్యారెంటీ లేదు. సత్యం గారు అన్నట్టు ఎన్డీఎస్సీ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. ఇది సేమ్ మేడిగడ్డలో ఏ విధంగా ఇది కూల్చారు, సుందిళ్లలో అన్నారంలో కూడా
టోటల్ బ్లాక్స్ లో టోటల్ పిల్లర్స్ లో మేడిగడ్డలో తలెత్తినటువంటి రైట్ వైఫల్యం మొత్తంగా ప్రభుత్వం మూడు అయితే బ్యారేజ్లను కాళేశ్వరంపై దృష్టి పక్కన సారించింది. పెట్టేసి రాబోయే రోజుల్లో ఏం తుమ్మిడి జరగబోతుంది ఎత్తుకు అనేది ఎల్లంపల్లి చూద్దాం. చూసుకోవాలి. చర్చలో పాల్గొన్న అందే సత్యం గారికి, గోవర్ధన్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ ప్రాజెక్టు నీడలైతే ఇప్పటికీ కూడా రాజకీయాలతో పాటు తెలంగాణ ప్రజలను కూడా కుదిపేస్తున్న పరిస్థితి. ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడితేనే ప్రజలు కూడా హర్షిస్తారు. రైతాంగానికి ఉపయోగపడాల్సిన ప్రాజెక్ట్ అది. ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆ దిశగా అడుగులు